కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అందిస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆషాఢమాస బోనాల జాతరలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బోనాల పండుగన్నారు మంత్రి. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు వివేక్ వెంకటస్వామి. మన రాష్ట్రానికి మంచి వర్షాలు రావాలి, మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఇప్పుడు గాంధారి మైసమ్మ దగ్గర పూజలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము, ఈ ప్రజాపాలన ప్రభుత్వము బీద ప్రజలకు మేలు చేయడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మొదలు 200 యూనిట్లు, మహిళలకు ఫ్రీ ట్రావెల్, 500 రూపాయల గ్యాస్, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం ఇవ్వడంలో, రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయడంలో, దాని తర్వాత ఇప్పుడు మనందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు, బీద ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే వారు ఇవ్వడం జరుగుతుంది. 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కానీ ఈరోజు మనం చూసుకుంటే అన్ని చోట్ల కూడా కొత్త రేషన్ కార్డులు, ఇంకా న్యూ మెంబర్స్ ఏదైతే ఉన్నారో సుమారు 20-25 లక్షల కొత్త రేషన్ కార్డుతో పాటు ఒక 50 లక్షల మందిని కూడా ఈ రేషన్ కార్డులో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలము ఆర్థికంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ ఖజానాను ఖాళీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ప్రజలకు